తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా కెరీర్ను మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆయన్ను మించి ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కేవలం పవన్ స్క్రీన్పై కనిపిస్తే చాలు, సినిమా రిజల్ట్తో సంబంధం లేదనే స్థాయికి ఆయన చేరుకున్నారు. అలాంటి పవన్ టాలీవుడ్లో హీరోగా టాప్ పొజిషన్లో ఉన్నప్పుడే సినిమాలను వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. కానీ తర్వాత తన అవసరాల కోసం డబ్బు కావాలని, తనకు సినిమాలు తప్ప ఏమీ తెలియదని మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకుని సినిమాల్లో నటిస్తూ అటు రాజకీయాలను ఇటు సినిమాలని రెండింటినీ మేనేజ్ చేస్తూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నప్పుడు తానే దర్శకత్వం వహించి జానీ అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో ఫ్యాన్ మూమెంట్స్ చాలానే ఉంటాయి. జానీ సినిమా తర్వాత పవన్ మరో సినిమాను డైరెక్ట్ చేసింది లేదు. వాస్తవానికి సత్యాగ్రహి పేరుతో పవన్ ఓ సినిమాను డైరెక్ట్ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఖుషి సినిమాను నిర్మించిన ఏఎం రత్నమే సత్యాగ్రహికి కూడా ప్రొడ్యూసర్. అంతా ఓకే అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేశాక అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తాను కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే అందులో భాగంగానే రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్గా పవన్, వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం మధ్య సత్యాగ్రహి సినిమా టాపిక్ వచ్చినట్లు రీసెంట్గా వీరమల్లు ప్రమోషన్స్లో రత్నం వెల్లడించారు. ఒకవేళ తాను సత్యాగ్రహి సినిమాను పూర్తి చేసి ఉన్నా, లేదా నిర్మాతగా మీరొచ్చి ఆ సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టినా తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని, అమీర్ ఖాన్లా తాను కూడా డైరెక్టర్గానే సినిమాలు తీసుకుంటూ బిజీ అయ్యేవాడినని పవన్ తనతో అన్నారని రత్నం చెప్పారు. ఆ టైంలో పవన్ సత్యాగ్రహిని చేయటానికి ఆసక్తిగా లేకపోవటం వల్లే ఆ సినిమాను పూర్తి చేయలేదని, ఈ విషయంలో తాను కూడా పవన్పై ఒత్తిడి తీసుకురాలేదని రత్నం అన్నారు. అయితే పవన్కు సత్యాగ్రహిపై అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ఆ సినిమాను సడన్గా ఆపేశారన్నది మాత్రం ఆయనకే తెలియాలి.